ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు సంబంధించినటువంటి ఫోన్ అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చర్చకే తావిస్తోంది. తన ఫోన్కి ప్రత్యేకించి ఈ సిస్టమ్ స్టిక్కర్ వేయటం, ఆ వెనకాల ఉన్నటువంటి దానికి కనబడుతోంది కదా, ఈ స్టిక్కర్ వేసినటువంటి కాన్సెప్ట్ ఇది చాలా రోజుల నుండి జరుగుతుంది. అంటే దాంట్లో హిడెన్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కనుక అతని ఫోన్కి సంబంధించి ప్రత్యేకించి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారన్నదైతే ఇప్పటికే అర్థం కావట్లేదు. అంటే ఇది అవతల వాళ్ళు జామ్ చేయడానికి కానీ లేదా అవతల వాళ్ళు దాన్ని ట్రాక్ చేయడానికి కానీ ఆ పాయింట్ దగ్గర అవకాశం ఉందని ప్లాన్ చేస్తున్నారా ఏంటన్నది మాత్రం ఎవరికి అర్థం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదైతే చర్చిస్తున్నారు. కెమెరాస్కి సంబంధించినటువంటి హ్యాకింగ్ రిస్క్స్ గురించి కంట్రోల్ చేస్తున్నారా అన్నటువంటిది. బట్ మిగతా నాయకులైతే ఎవరి ఫోన్ వాళ్ళు మామూలుగానే వాడుతున్నారు. పర్టికులర్గా ఈయన ఫోనే సాధారణ మన ఏదో కింద పడినప్పుడు ఫోన్లు ఎదువర మా చిన్నప్పుడే ఉందండి, పెద్ద అయ్యాకనే కదా ఈ సెల్ ఫోన్లు అనేది. ఫోన్ పగిలితే దానికి ఏది రబ్బర్ బ్యాండ్లు వేసుకుని స్టిక్కర్లు వేసుకున్న రోజులు ఉన్నాయి. అట్లాగా చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు.